మేయర్ డిప్యూటీ మేయర్ పై అవిశ్వాసం పెట్టేందుకు ప్రతిపక్షాలకు హక్కు ఉందని అవిశ్వాసానికి స్వాగతిస్తున్నామని జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి తెలిపారు. అయితే అవిశ్వాసానికి ఎంతమంది కావాలో కూడా బీఆర్ఎస్ బీజేపీకి తెలియదన్నారు. ఫిబ్రవరి 11 వరకు తామే మేయర్ డిప్యూటీ మేయర్ గా ఉంటామని స్పష్టం చేశారు. మళ్లీ మేయర్ అయ్యే ఆలోచన తనకు లేదని అంటున్న విజయలక్ష్మితో మా ప్రతినిధి నుమాన్ ఫేస్ టు ఫేస్. జీహెచ్ఎంసీలో రాజకీయం రసవత్తరంగా మారింది. మేయర్ గద్వాల విజయలక్ష్మి మీద అవిశ్వాస తీర్మానానికి ఇప్పటికే ఇటు బీఆర్ఎస్ కార్పొరేటర్లు సిద్ధమయ్యారు. కౌన్సిల్ మీటింగ్ లో ఎలా వ్యవహరించబోతున్నారు ఏంటి అనేది కూడా తెలుసుకుందాం. విజయలక్ష్మి గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. మనం చెప్పండి, మీ మీద ప్రధానంగా పార్టీ మారారు, సో తప్పకుండా అవిశ్వాసం పెట్టి తీరుతామంటూ ఇటు బీఆర్ఎస్ కార్పొరేటర్లు చెప్తున్నటువంటి పరిస్థితి. సో ఎలా చెప్తారు, ఏం చెప్తారు? ఐ థింక్ దే మోస్ట్ వెల్కమ్ అని నేను చెప్తాను. ఎప్పుడైనా పెట్టచ్చు, ఎవరన్నా ఎవ్రీబడి హ్యాస్ ద రైట్ టు పెట్టమనండి. మరోవైపు బీజేపీ వాళ్ళు కూడా వాళ్ళకు సపోర్ట్ గా ఉంటారు అనేది కూడా ప్రచారం జరుగుతున్నటువంటి మంచిదే కదండి. ఇవాళ ఎవరైతే జిహెచ్ఎంసీ యాక్ట్ తెలిసి జిహెచ్ఎంసీ బుక్ లో యాక్ట్ చదివి వాళ్ళకి తెలిస్తే అవిశ్వాసం అంటే ఎందరు ఉండాలి, ఎందరు ఓటేయాలి, ఒకవేళ వాళ్ళకి సంఖ్యాబలం ఉంది, 2/3 సంఖ్యాబలం ఉంది వాళ్ళకి అంటే తప్పకుండా వాళ్ళు పెట్టచ్చు, ఎవరన్నా పెట్టచ్చు. బీఆర్ఎస్ పెట్టచ్చు, బీజేపీ పెట్టచ్చు, ఎంఐఎం పెట్టచ్చు, ఎవరన్నా పెట్టచ్చు కదా. సో ఐ థింక్ దే షుడ్ నో. ఫస్ట్ వాళ్ళకి యాక్ట్ తెలవాలి, దాని తర్వాత ఎంత మెజారిటీ ఉండాలి తెలవాలి, దాని తర్వాత వాళ్ళు పెట్టచ్చు. కౌన్సిల్ మీటింగ్ ఎలా ఉండబోతుంది, ఎలా వెళ్తారు? ఎందుకంటే ప్రతిసారి కౌన్సిల్ సమావేశం అనేది అర్ధాంతరంగా ముగుస్తుంది. అసలు సమస్యల మీద చర్చ జరగకుండానే ముగుస్తున్నటువంటి పరిస్థితి. గత 9 సమావేశాలు చూసినా ప్రతిసారి కూడా అదే జరిగినటువంటి పరిస్థితి. సో ఈసారి ఎలా ఉండబోతుంది? నేను ఒకటే ఇవాళ మార్నింగ్ కూడా రిక్వెస్ట్ చేసిన, ఇవాళ నేను పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మేము ఎవ్రీ కాన్స్టిట్యుయెన్సీ తిరగడం జరుగుతుంది. ఇప్పటి వరకు నేను యాజ్ ఐ ప్రామిస్డ్ 15 స్టాండింగ్ కమిటీ మెంబర్స్ ఫస్ట్ వాళ్ళది, దాని తర్వాత కూడా 150 వార్డ్స్ లోపల కూడా అసలు వాళ్ళకి ఏంటి ప్రాబ్లమ్స్ అవన్నీ తెలుసుకోవాలనేసి నేను మార్నింగ్స్ ఇన్స్పెక్షన్కి వెళ్ళడం జరుగుతుంది. అయితే వాళ్ళకి ఒకటే చెప్తున్నానండి, ఇవాళ ఇన్ని రోజులు ఓకే అదొక ఎత్తు అయితే ఇప్పుడు ఈ 1 yearలో మీ ఎలక్షన్స్, కార్పొరేటర్ ఎలక్షన్స్ వస్తున్నాయి. మీకు డెవలప్మెంట్, నిజంగానే డెవలప్మెంట్ వర్క్ కావాలి, మీకు నిధులు కావాలి అనుకుంటే మీరు ఒక మంచి చర్చ అంటే నైస్ డిబేట్ షుడ్ బి దేర్ ఇన్ కౌన్సిల్ అని నేను అనుకుంటున్నాను. మీరు అరుచుకుంటా కావాలని కౌన్సిల్ నడిపించకుండా మేము ఇది ఇలాగే చేస్తాము అనుకుంటే మీరు ఎవరికి వేస్ట్ చేస్తున్నారు, మీ అంతటా మీరే ఇదవుతున్నారు. అక్కడ ప్రజలు మీకు ఓటేసి గెలిపించిండ్రు, మీరు ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్. ఆ రిప్రజెంటేటివ్ బాధ్యత ఏంటంటే 3 monthsకి ఒకసారి మనకి జనరల్ బాడీ జరుగుతుంది. ఆ 3 monthsలో జనరల్ బాడీ జరిగినప్పుడు ఆ ఒక్కరోజు ఆ సమయం మీరు యూజ్ చేసుకుని మీకు నిజంగా మీ ఏరియా లోపల ఏ సమస్యలు ఉన్నాయో అది మాట్లాడుకోవాలి, అది మాట్లాడి చర్చించి దాని పరిష్కారం చూసుకోవాలి. మేయర్ తమ సొంత లాభాల కోసమే, సంపాదించుకోవడం కోసమే కాంగ్రెస్ పార్టీకి వెళ్ళారు, అధికార పార్టీకి వెళ్ళారు. సో ఇటీవల కాలంలో మొత్తం కూడా మేయర్ అంతా కూడా అవినీతికి పాల్పడుతున్నారు అనేది బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఇటీవల కాలంలో మీ మీద చేసినటువంటి ఆరోపణలు. సో దానికి ఏం చెప్తారు? ఎమ్మెల్యేలు చేయలేదండి, ఎమ్మెల్యే చేశాడు. ఆ ఎమ్మెల్యే కూడా తెలవాలి. ఆ ఎమ్మెల్యేకి గత 50 సంవత్సరాలుగా ఆయన ఇప్పుడు చూస్తుండొచ్చు. మా ఫాదరు గత 50 ఏళ్ల నుంచి కూడా ఒక పొలిటికల్ లీడర్, ఒక మినిస్టర్, ఒక సిడబ్ల్యూసి మెంబర్, అంటే ఎన్ని స్థాయిలు ఉండాలో అన్ని స్థాయి లోపల ఆయన పనిచేశారు. ఏ రోజు కూడా ఈ రోజు కేశవరావు అవినీతి అని ఎవరు పలకలేదండి. మేము గడించుకునేది ఉంటే గత 10 ఏళ్ళు కూడా గడించుకోవాల్సి వస్తుండే. ఎవరైతే గడించుకోవాలనుకుంటే వాడు గడించుకుంటాడు. బట్ మాకు ఆ ఉద్దేశమే లేదు కదా. వీవ్ కమింగ్ టు పాలిటిక్స్. నేను యుఎస్ నుంచి వచ్చిన, నాకు అసలే అవసరం లేదండి, గడించుకునే అవసరం మాకు లేదు. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద కార్పొరేటర్స్ టు కోఆపరేట్. నిజంగా మీ ఏమైనా సమస్యలు ఉంటే తప్పకుండా మీరు ఆ రోజు మీరు ప్రశ్నించవచ్చు. మీరు తప్పకుండా ఆన్సర్స్ ఇచ్చేటట్టు నేను మా ఎంటైర్ జిహెచ్ఎంసీ స్టాఫ్కి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాను. వాళ్ళ ఏదైతే ఇవి ఉన్నాయో గ్రీవియన్సెస్ ఉన్నాయో అవి అడ్రస్ చేయమని చెప్పి.